ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఈ జూలై నెల కన్యారాశి వారికి ఎలా ఉంటుంది? కన్యారాశి వారు ఏ దేవతా అనుగ్రహం పొందాలి అంటే ఏ గ్రహాలు మీకు అనుగ్రహంగా ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జూలై నెల కన్యారాశిలో జన్మించిన వారికి ఈ నెల ఉత్తమ కార్యాలు చేకూర్చడానికి ఈ మాసం శుభదాయకంగా ఉందని చెప్పుకోవాలి. నూతన కార్యాలు చేపడతారు, ఆ కార్యాలు మీరు విజయం సాధిస్తారు. ధన లాభాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి. నూతన వ్యవహారాలు మీకు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మాట అంటే చాలు, ఆహా పలాని వాడు చెప్పాడురా, ఖచ్చితంగా పని అవుతుందిరా అన్నట్టుగా మీరు ఉంటారు. మిత్రులకు మాట సహాయం చేస్తారు. దానివల్ల వాళ్ళు కూడా లబ్ధి పొందే అవకాశం కనబడుతుంది. నూతన వాహనాలు కొనే అవకాశం కూడా ఈ రాశి వారికి కనబడుతూ ఉంది. ఉద్యోగులకు ఆనందమైన జీవితము మరియు కార్యాలయాల్లో మంచి గుర్తింపు కూడా వస్తుంది. మీకు స్త్రీల వలన అధికంగా ధనము సంపాదించే అవకాశం కనబడుతూ ఉంది. అంటే మీ బాస్ ద్వారానే కానీ లేదా మీరు పెట్టుబడులు పెట్టే వ్యాపారాల్లో కానీ స్త్రీల వలన మీకు ధనము నిత్యాభివృద్ధి చెందే విధంగా కనబడుతూ ఉంది. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. ఒకవేళ వివాహం కానీ గృహప్రవేశాలు కానీ ఇలాంటివి ఏదైనా శుభకార్యాలు తలబెడితే మాత్రం అది ఖచ్చితంగా నెరవేరుతాయి. పాత బాకీలు కూడా వసూలవుతాయి. అందరికీ ముఖ్యంగా కావాల్సింది ఇదేనండి. ఎందుకంటే అప్పులు ఇచ్చిన వాడు వేరు, తీసుకోవడం వేరు. మనం ఇచ్చినామనుకోండి, అవి రావడానికి చాలా బాధపడవలసి ఉంటుంది. కానీ ఈ రాశి వారు భయపడవలసిన అవసరం లేదు. మీరు కష్టపడితే మాత్రం ఆ బాకీలు వసూలయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. భార్యాభర్తలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కలహాలు ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతూ ఉంది. కాస్త గొడవలకు దూరంగా ఉంటే మాత్రం చాలా మంచిది. భార్యాభర్తలు సంపద మరియు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్నేహితుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. దానివల్ల మీరు ప్రయత్నించే ప్రతి పనిలోనూ కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక సమస్యల నుండి ఈ మాసంలో బయటపడతారు. ఇబ్బంది ఏమీ లేదు. ధనం మీకు ఖచ్చితంగా చేరుతుంది కాబట్టి ఆర్థికంగా మీరు చాలా డెవలప్మెంట్ అవుతారు. గ్రహ సంచారంలో రవి, బుధ, శుక్ర గ్రహాల బలాలం వల్ల బలం పెరుగుతుంది కాబట్టి ఆర్థిక పరిస్థితులందు కూడా జాగ్రత్తలు వహించాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాశివారు ఈ నెలలో వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉంటే చాలా మంచిది. మీరు అనవసరంగా మీరు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే అవి ఒక్క పైసా కూడా వెనకకు వచ్చే అవకాశం కనబడడం లేదు. కాబట్టి మీరు ఆలోచించండి, ఈ నెలలో వ్యాపారం పెట్టడం అవసరమా లేదా వచ్చే నెల పెడితే మంచిదా? ఆలోచించి పెడితే మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవు. ధన నష్టం ఎక్కువగా జరిగే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి వ్యాపారస్తులే కానీ ఇన్వెస్ట్మెంట్లు చేసేవారే కానీ జాగ్రత్తగా ఉండి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగవు. లేకపోతే అయ్యో శర్మగారు చెప్పారు కదా, మనం మాట వినలేదు కదా అన్నట్టుగా ఉండకండి. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా 5వ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం అంతా కూడా 6వ ఇంట్లో ఉంటాడు. శని గ్రహం మీకు మరీ త్రికోణంలో ఉంటుంది కాబట్టి దీని కారణంగా మీరు విద్యలో చురుకుగా పనిచేస్తారు. కఠోర శ్రమ వల్ల మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. విద్యార్థులు చదువు ఉండాలి. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యంతో కూడుకున్న చదువు, ఆటలు ఉండాలి, పాటలు ఉండాలి. కాబట్టి విద్యను అభ్యసిస్తూ మీరు చేసే కార్యాలు కూడా మీరు చేయండి. పూర్తిగా విద్య కాకుండా అన్ని దాని మీద ఇంట్రెస్ట్ పెట్టాలి విద్యార్థులు. అప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. విశ్రాంతి తీసుకోవాలి. లేకపోతే కాస్త ఆరోగ్యం పట్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ రాశివారు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా లేకపోతే మీరు చదువును కూడా పూర్తి చేయకుండా మధ్యలో ఆపవలసి కూడా వస్తుంది విద్యార్థులు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యను పూర్తి చేయండి. విశ్రాంతి తీసుకుంటూ విద్యను అభ్యసించండి ఈ రాశివారు. బుధగ్రహం ఈ నెల ప్రారంభంలో మీ 5వ ఇంటిని చూస్తుంది కాబట్టి జూలై 19 వరకు ఇక్కడే ఉండి మీ విద్యలో మంచి ఫలితాలను కూడా ఇస్తారు బుధుడు. కాబట్టి బుధుడు మీకు సంపూర్ణంగా అనుగ్రహంగా ఉంటుంది. మీరు కాస్త చదివితే చాలు, అది ఖచ్చితంగా జ్ఞప్తికి ఉంటాయి. కాబట్టి ఎక్కువగా కష్టపడవలసిన అవసరం లేదు అని శర్మగారు చెప్పారు కదండి. మరి ఎక్కువ అసలు చదవలసిన అవసరం లేదని చెప్పి మీరు మీ అమ్మగారు చెప్పకండి. పిల్లలు శర్మగారు చెప్పింది కేవలం విద్యను అభ్యసించండి, రెస్ట్ తీసుకోమని చెప్పి. అలా అని చెప్పి పూర్తిగా రెస్ట్ తీసుకుంటాను, విద్య అవసరం లేదని చెప్పకండి.
విద్యను చదవాలి, అదేవిధంగానే విశ్రాంతి కూడా తీసుకోవాలి. ఈ మాసం కుటుంబ విషయాలకు వస్తే అనుకూలమైన ఫలితాలను తెస్తుంది ఈ రాశి వారికి. ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు ఈ మాస ప్రారంభంలో సూర్య భగవానుడితో పాటు 10వ ఇంట్లో ఉంటాడు కాబట్టి దీని కారణంగా పూర్వీకుల వ్యాపారాభివృద్ధి చెందుతుంది. అంటే మీకు పూర్వం నుండి వస్తున్న వ్యాపారాలు మీకు ఈ నెల మీకు అందుతాయి. దాని వలన ధనము మీకు చేకూరుతుంది. లేదా వారి నుండి వచ్చిన ఆస్తులు, ఇల్లు, స్థలాలు అలాంటివి మీకు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. కుటుంబ సభ్యులు మీ వ్యాపారంలో మీకు మార్గంగా ఉంటారు, మార్గనిర్దేశం చేస్తారు, మరియు మీరు వారి పద్ధతిలో పనిచేస్తారు కాబట్టి దీని వలన మీకు అనేకమైన ప్రయోజనాలను కూడా పొందుతారు. మీ వ్యాపారంలో కూడా పురోగతి కూడా ఉంటుంది. డెవలప్మెంట్ బాగా ఉన్నత స్థితి చేకూరుతారు. పెద్దల వలన మీరు వారి ఆశీస్సులు ఉండాలి, వారి అనుగ్రహం కూడా మీకు ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ నెల మీకు చాలా అద్వితీయంగా ఉందని చెప్పుకోవాలి. అద్భుతంగా ఉంటుంది కాబట్టి నెల ప్రారంభంలో బుధుడు 11వ ఇంట్లో ఉండడం వల్ల మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జూలై 7 నుండి శుక్రుడు 11వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు మరియు జూలై 16 నుండి సూర్యుడు రావడం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. జూలై 19 నుండి బుధుడు మీ 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు కాబట్టి అప్పుడు మీకు ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనబడుతూ ఉంది. అంటే ఏమిటి, 17 తర్వాత కాస్త ఖర్చుల దగ్గరికి వెళతారు. చిన్నగా ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి డబ్బుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉంటే ధనాన్ని మీరు ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడవచ్చును. కాకపోతే అంతకంతకు ముందుగా వస్తాయి ఏమిటి ఖర్చులు. మీరు చెప్పకపోయినా కానీ పాకెట్లో నుంచి ఖచ్చితంగా తీసి పెట్టవలసిన పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టడానికి మీరు కొత్త నిర్ణయాలు కూడా తీసుకోవాలి. తద్వారా మీకు ఖర్చు తక్కువగా ఉంటుంది, ఆదాయం ఎక్కువగా ఉంటుంది. లేకపోతే ఈ మాట వినకపోతే మాత్రం అనేకంగా ఖర్చులు పెట్టే అవకాశం కనబడుతూ ఉంది. ఈ మాసంలో శని 6వ ఇంట్లో, కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు, రాహువు 7వ స్థానంలో ఉన్నాడు. ఫలితంగా మీరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఆరోగ్యం మీ అతి పెద్ద సమస్య. అసలే ఈ రాశి వారికి కాస్త ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుందని చెప్పుకోవాలి ఎప్పుడు కూడా. పైగా ఈ మాసం ఇంకా కాస్త దిగజారే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అవకాశం ఉంటే ఈ రాశి వారు ప్రతిరోజు కూడాను, ఇది ఒక్కరోజు సరిపోతుందంటే కాదు, ప్రతిరోజు కూడాను ప్రాతకాలం ఉదయం కానీ లేదా సాయంకాలమైనా పర్వాలేదండి, కాళ్ళు కడుక్కొని లేదా స్నానం చేసి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా శరీరంలో ఎముకకు సంబంధించిన బాధలు ఏమైనా ఈ రాశివారు ఉంటే అవన్నీ కూడా సంపూర్ణముగా తొలగిపోతాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం మనకి పొందడానికి అవకాశం ఉంటే శనివారం కానీ, మంగళవారం కానీ, శుక్రవారం కానీ స్వామిని దర్శించండి. ప్రతిరోజు కూడాను లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా మీకు ఆరోగ్యం అనేకంగా వృద్ధి చెందుతుంది. శరీరంలో మార్పులు ఏమీ జరగకుండా ఉన్నత స్థితి కలుగుతుంది ఆరోగ్య విషయంలో. కాబట్టి రాశివారు జాగ్రత్తగా ఉంటూ ఈ నెలంతా కూడాను ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం పొందడానికి మీరు ప్రయత్నం చేయండి. తద్వారా మీరు అందరూ కూడా ఆనందంగా ఉంటారు. మీరందరూ కూడా ఈ రాశివారు ఆనందంగా ఉంటూ అష్టైశ్వర్య భోగభాగ్యాలు సంపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్. స్వస్తి.